రైడ్ వచ్చింది. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. మార్నింగ్ అయితే లేచిన బుకింగ్ అయితే పడ్డది. సో మియాపూర్ మెట్రో స్టేషన్ కు లెట్స్ గో. ఈ పికప్ చాలా దూరం ఉంటుంది. బాను ఫస్ట్ రిప్లై అయితే మనకు 161 క్యాష్ కలర్. యాక్చువల్ అయితే 201. ఈ 201 మనకే ఇస్తా అన్నాడు. ముచ్చట 19 కిలోమీటర్లు వచ్చిన గ్యాస్ పికప్ కిలోమీటర్స్ తోటి సహా. సో మనకైతే 140 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో. సో మనకి రైడ్లో అయితే 120 వచ్చింది. ఫోరం మాల్ దగ్గర నుంచి మనం పికప్ చేసుకొని వచ్చినాం. ఇంకో రైడ్ వచ్చింది జీడి మెట్ల వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో 226 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకి సిఎన్జి దగ్గరకు వచ్చింది. 3 పాయింట్లే ఉంది. సో ఇక్కడ బంకు దగ్గరలో చూపిస్తుంది. సో ఇక్కడనే హెచ్పి అట. లెట్స్ గో. సో మనకైతే ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో. ఉప్పల్ వెళ్ళాలట. ఎంత దారుణం ఉందంటే పరిస్థితి. సో మనకు ఇందాక కస్టమర్ను పిక్ చేసుకొని ఇక్కడ అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసిన మనోడు ఎక్కడంతో ఏసీ అంటాను. గో 10 కిలోమీటర్లు 133 ఎక్కి ఏసీ అన్నాడు. వేసిన నేను ఏమనలే, వేసిన. ఎందుకు కొంతమంది ఏసీ ఆన్ చేసుకుని వస్తారు, నువ్వు ఏసీ ఆన్ చేసుకోకుండా వచ్చినావు అంటాడు. ఇక స్టార్ట్ అయింది అది. వాళ్ళు మీరు ప్రీమియర్ బుక్ చేసుకున్నారా, గో బుక్ చేసుకున్నారా అన్న. గో బుక్ చేసిన. ప్రీమియర్కి అయితే మీకు అంత ప్రియారిటీ ఉంటుంది. ప్రీమియర్ పికప్లా ఏసీ ఉంటుంది, కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది. సో గోగా సార్ అమౌంట్ చాలా తక్కువ వస్తుంది. మంచిగానే సమాధానంగానే చెప్పిన, అర్థమయ్యేటట్టు, బుర్రకు అర్థమయ్యేటట్టు. కొంచెం పాష్గా మాట్లాడుతాను, అంటే ర్యాష్గా. పాష్ అంటే మన భాషలో ర్యాష్. సో అనేసరికి చెప్పిన ఇట్లా పరిస్థితి సార్, మనకు అమౌంట్ కంపెనీ వాడు తక్కువ అయితే మీరు కంపెనీ తోటి మాట్లాడుకోవాలి, కంపెనీ తోటి ఆర్గ్యుమెంట్ చేసుకోవాలా, నేను నాతో ఆర్గ్యుమెంట్ చెప్తాను. ఓకే, బేసిక్గా కంపెనీ తోటి అడుగుతాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు ఊబర్ గోలా రూల్ కూడా లేదు, ఏసీ వేసుకోవాలని రూల్ కూడా లేదు. ఓన్లీ ప్రీమియర్ అయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరి. ఊబర్ గోలా బండ్లు చిన్నవి ఉంటాయి, ఇండికాలు ఉంటాయి, మినీ వెహికల్స్ ఉంటాయి. కాబట్టి ఏసీ ఉంటుంది ఉండదు చూడదాం, నడుచుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. నాది కొత్త బండి కాబట్టి సో రిక్వెస్టెడ్ మీద ఏసీ ఆన్ చేసుకొని పోవడే ఉంటుంది అని చెప్పి ఓకే నో ప్రాబ్లం అని అన్నాడు. గట్టిగా ఇచ్చిన, మంచిగా తిట్టకుండా కొట్టకుండా ఏదో సామెత ఉంటుంది కదా, అట్లనే చేసిన, ఇచ్చి పడేసిన. అదే మూసుకుని ఆయన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాడు. నాకు ఏసీ పడదు, నాకు ఏసీ లేనిది వర్కౌట్ కాదు, డస్ట్ ఎలర్జీ ఉంది, సౌండ్ లేనొద్దు, గ్లాసులు తీసుకొని పోతే సౌండ్లు వస్తే నాకు పడదు, అట్లా అనుకుంటే ఆటో బుక్ చేసుకుని పోయేటోళ్ళం కదా, ఇవన్నీ అంటాడు. బేసిక్గా ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి బ్రదర్. మీ రీజన్ మీకు ఉంటుంది, మా రీజన్ మాకు ఉంటుంది. బట్ మీకు ఇలాంటి ప్రియారిటీ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం యూ విల్ బి గెట్ మంచి అనుభవం పొందాలంటే ప్రీమియర్ బుక్ చేసుకోండి. 10-20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. సో దాంట్లో అయితే కంఫర్టబుల్ రైడ్స్ ఉంటుంది, నో ప్రాబ్లం, నో ఇష్యూస్ ఏముంటాయి. ఇష్యూస్ ఉన్నా కానీ రెక్టిఫై చేసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడో మేజర్ ఇష్యూస్ అయితే ఎప్పటికైతే దీనిలో అయితే మీకు ఎవ్రీ కార్కు మీకు ఇష్యూసే ఉంటాయి. ఎందుకంటే మినీ కదా సార్, అమౌంట్ కూడా చాలా తక్కువ వస్తుంది. మాకు వర్కౌట్ అవుతలే. పెట్రోల్కే పోతా ఉంది. మీరు ఇచ్చే 11 కిలోమీటర్లకు పెట్రోల్ 110 రూపాయలు పోతే 130 రూపాయలు అలా ఎంత 20 రూపాయలకి కూడా చేస్తారా అని బుర్రకు అర్థమయ్యేటట్టు గడ్డి పెడితే అర్థమైంది మనోనికి. ఓకే అని అన్నాడు. సరే అని చెప్పిండు. అది ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ వచ్చేసింది. ఓకే, పికప్కి అయితే వచ్చినాము. ఇప్పుడు అమీర్పేట బిగ్ బజార్ దగ్గర ఉన్నాము. ఒకసారి అయితే కస్టమర్కి మనం కాల్ చేద్దాము. పారి అట, పారి హలో అన్నా, వచ్చినా లొకేషన్. అచ్చా ఓకే కమ్. ఒక్క నిమిషం వెయిట్ చేయన్నాడు మనోనికి. నేను వచ్చి ఆల్రెడీ 1 నిమిషం దాటింది. చూద్దాం. మనోడు కూడా ఏసీ క్యాండిడేట్, ఏసీ లేదు నడదు. కస్టమర్లకు చెప్పేది ఒకటే, మీకు ఏసీ కంఫర్టబుల్ రైడు, మంచి కారు, మంచిగా ఉండేది కావాలనుకుంటే ప్రీమియర్ బుక్ చేసుకోండి. పైసలు తక్కువ రావాలి, మంచి పనులు కావాలని అంటే కుదరదు. ఈ పైసలు తగ్గట్టు ఆ పనులే దొరుకుతాయి.
ఏ పైసలు తగ్గట్టు ఆ కార్లే దొరుకుతాయి, మీరు పెట్టిన పైసలు తగ్గట్టు కార్లు దొరుకుతాయి. మీరు పెట్టిన 100 రూపాయలు ఎస్యూవీ కార్ కావాలంటే వస్తుందా? సో బెస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే, మీకు మంచి ఏసీ, మంచి కంఫర్టబుల్ రైడ్స్ ఉండాలంటే మీరైతే ప్రీమియర్కి వెళ్ళిపోండి. ప్రీమియర్ బుక్ చేసుకుంటే నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే ఏ గొడవ ఉండదు, ఎందుకంటే డ్రైవర్ కూడా మంచి రేటే వస్తుందని చెప్పి మంచిగా ఏసీ కంఫర్టబుల్ ఆన్ చేస్తాడు. లోపల పర్సనల్ ఏం ఫీల్ కాడు, ఏం ఇబ్బంది పెట్టుకోడు లోపల, ఏం అదేమంటారు, ఇబ్బంది పడడు అన్నట్టు. సో అదొకటి చెప్తున్నాను నేను. కాబట్టి ప్రీమియర్కి వెళ్ళిపోండి, మీకు అంత కంఫర్టబుల్ ఉంటుంది. బుక్ చేసుకునే డ్రైవర్ని ఇబ్బంది, నువ్వు ఒక్కనే హాయిగా ఉండాలంటే కంపెనీ ఓన్ మీద పెడతా అంటే ఇక్కడ తోలేది డ్రైవరు. యాష్ గుద్దిండంటే నీకే ఏమన్నా అయ్యేది దేనికన్నా. అదే మైండ్లో కంపెనీ ఓన్తోటే లుల్లులు పెట్టుకుంటాను. కంపెనీ వాడు పైసలు ఇస్తలేరా స్వామి మాకు అనే మనతోటి ర్యాలీలు చేస్తాను, ధర్నాలు చేస్తాను. ఇంకోసారి నీకు రేటింగ్ తక్కువ ఇస్తే ఇంకోసారి తెలుస్తుంది, ఇంకోసారి క్యాబ్ కూడా బుక్ కాదు నీకు, అప్పుడు తెలుస్తుంది ఏది కాదు. నువ్వు ఇట్లా డ్రైవర్లతో లొల్లులు పెట్టుకుంటే, ఆర్గ్యుమెంట్ చేస్తే. డ్రైవర్లతో ఆర్గ్యుమెంట్ చేయకండి, సాధ్యమైనంత వరకు మాట్లాడుకోండి. నేను మంచిగా చెప్పిన, నా ప్లేస్లో మంచి ఖతర్నాక్ డ్రైవర్ ఉంటే దిగుతావా అని మాట అన్నాడు అనుకో, దిగుతావా వస్తావా అన్నాడు అనుకో, ఆయన లాంగ్వేజ్ వేరే ఉంటుంది, మనం అట్లా లాంగ్వేజ్ వాడడం, ఆయన లాంగ్వేజ్ వేరే ఉంటుంది. నిజంగా ఇప్పుడు తీసుకుపోమంటావా లేకపోతే ఇక్కడెక్కడ పక్క కామంటావా అన్నాడు అనుకో, అప్పుడు అమ్మో తేడాగాడు ఉన్నారు అని చెప్పి మూసుకొని ఉంటారు సైలెంట్. సో అది చెప్పేది ఏంటంటే కస్టమర్లకు, సాధ్యమైనంత వరకు వాడు ఎవడో ఎక్కడనో కంపెనీ వాడు ఉంటాడు, వాడిని అడగాలి, వాన్ చేయాలి, నువ్వు చెప్పేది మాకు తెలియదా? మేము అడగాము. ధర్నాలు ర్యాలీలు చేస్తూనే ఉన్నాం, మేము రాస్తారోకలు చేస్తూనే ఉన్నాం, లీడర్లు పోయి కూర్చొని మాట్లాడుతున్నాం రేట్ల గురించి. కస్టమర్లు అర్థం చేసుకోవాలి, కస్టమర్ టు డ్రైవర్ రిలేషన్ సాగుతుంది. వాడు మీడియేటర్ ఎక్కడో ఉంటాడు, అప్పటికప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇష్యూ రిజాల్వ్ కావాలంటే మన డ్రైవర్ టు కస్టమర్ రిలేటెడ్ కొన్ని చేసేసుకొని అప్పటికప్పుడు క్లియర్ చేసుకొని వెళ్ళిపోవాలి. కస్టమర్కి రోడే మాట్లాడాలి, వాడే క్లియర్ చేయాలంటే మరి కూసో నువ్వు క్లియర్ చేసుకొని వెళ్ళిపో అంతసేపు. మరి ఎవడు కాదంటాడు, లేదు అంత టైం నీ దగ్గర ఉండదు, డ్రైవర్ దగ్గర ఉండదు, చూడదాము వెళ్ళిపోవాలే. కానీ వాళ్ళు మా మీద పడి ఒకటే కూర్చొని దోచుక తింటారు. చూడు 120, 130, 110, 10 కిలోమీటర్లకు పికప్, 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి పికప్ చేసుకోవాలి. అట్లా ఉంటుంది. ఇంతసేపు ఉన్నా వస్తూనే లేడు, 1 minute అన్నాడు, 5 minutes అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం, ఏమంటాడో మనోడు. సరే టైం ఉంది కాదంటే లేను, పడుతుంది బై 2 minutes, 3 minutes, 5 minutes అని చెప్పాలి. బ్రదర్ వస్తున్నారా? హలో, నాకు కన్నడ రాదన్నా, తెలుగు. హలో, హౌ మచ్ టైం लगता है? హలో, కట్ చేసి వెనకాల ఉన్నాడు, వస్తున్నా. ఓకే, డ్రాప్ అయిపోయినాక మళ్ళీ మాట్లాడతా. ఇంకొంచెం మాట్లాడేది ఉంది, నేను నా కార్లో మొబైల్ మర్చిపోయింది ఒక కస్టమర్, దాని గురించి మాట్లాడదాం. సో ఈ రైడ్లో అయితే మనకు 176 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది సికింద్రాబాద్ అట, ఇక్కడ ఉన్నాడు మనోడు, లెట్స్ గో. సో మనకైతే 140 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ వచ్చింది అప్రాల్ బాలాజీ నగర్ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనీషా దింపేసి ఇంటికి వెళ్ళిపోతాం ఇక. సో ఇక మరి తప్పట్లేదు, ఫుల్ నిద్ర వస్తుంది. నైట్ 2 గంటల వరకు నడిపినాం కదా, ఇప్పటివరకు అయితే 170 అంటే 100 kilometers నడిపినాము. తెచ్చుకో. సో ఇప్పుడే ఆప్రాల్ అయితే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నా ఇల్లు 15 kilometers చూపిస్తుంది. సో 35 minutes అట, 12:17 అట్లా రీచ్ చూపిస్తుంది. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ మంచిగా గట్టిగా చేసుకొని మంచిగా పడుకొని మళ్ళా ఇక ఈవినింగ్ స్టార్ట్ అయిపోదామని వెళ్తున్నా.
సో యాక్చువల్లీ నా కార్లో మొబైల్ మర్చిపోయిందని చెప్పిన కదా. సో ఆ సార్ గురించి చెప్పాలి కదా మీకు. ఇప్పుడు మొబైల్ మర్చిపోయారు. సో ఆ మొబైల్ మర్చిపోయిన తర్వాత కస్టమర్కు కాల్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. మనకు కస్టమర్ కాల్ చేయడానికి మాకు నెంబర్ అనేది రాదు. మీరు కనుక కంప్లైంట్ రేజ్ చేసినట్లయితే, మీరు కనుక కంప్లైంట్ అంటే అదే థింగ్స్ మర్చిపోయినా అని చెప్పి మీరు కొడితే మీకు మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వరు. కంపెనీ తరపు నుంచి మీకు కనెక్ట్ అయిపోతుంది మాకు ఫోన్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సో మెయిన్గా మన డ్రైవర్ సోదరులకు చెప్పేది ఏంటంటే, మొబైల్ మిస్సింగ్, మొబైల్ ఫర్గెట్ మొబైల్ అనేది ఏంటంటే, వాళ్ళు ఏదో టెన్షన్స్లా కస్టమర్స్ మన కార్లో డ్రైవ్ చేస్తారు. చాలా టెన్షన్గా దిగిండు, తమ్ముడు ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు అని చెప్పేసి లెఫ్ట్ రా వెనకకు. సో అట్లా వెనకకు రా అని మనోడు చెప్పేసరికి ఇక వెనకకు వచ్చేసి కొంచెం పేషెన్స్ తోటి ఏం చేస్తాం మరి. వాళ్ళ ఇంటెన్షన్ ఏది ఉందో తెలియదు మనకైతే. ఇక వాళ్ళ ఇంటెన్షన్ ప్రకారమే ఫాలో అయిపోయి నేనైతే వాళ్ళకి ఇక నేను డ్రాప్ చేసినాక మనోడు తొందర డబ్బులు ఇచ్చిండు. డబ్బులు తొందర తీసుకున్నాడు, వెళ్ళిపోయిండు. ఇక ఓకే, నో ప్రాబ్లం. తర్వాత కాల్ చేసి పలానా దగ్గర ఉన్నా అని చెప్పిన. ఓకే, నాకు ఎప్పుడు ఇవ్వగలవు ప్రవీణ్ అంటే నేను చెప్పిన, టుమారో నేను కూకట్పల్లిలో ఉంటా, నాకు రేపు ఎప్పుడైనా అటు వచ్చినప్పుడు ఏమంటే ఓకే అన్న ఇచ్చేస్తా అని చెప్పిన. మళ్ళీ 9:30 కాల్ చేసిండు. 9:30 కాల్ చేసి ప్రవీణ్ నాకు రేపు పొద్దున్నే ఇవ్వగలవా అని అన్నాడు. అంటే మొబైల్ తోటి దాంట్లో చాలా డాటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కాబట్టి సో మనము మన కార్లో కానీ ఎప్పుడైనా మర్చిపోయిన వాళ్ళు కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి వాళ్ళకు సో మనం సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కంబ్యాక్ మనకి ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు సంబంధం లేదు. సో ప్రవీణ్ పొద్దుగాలనే వచ్చేసి రైడ్ తీసుకొని వచ్చేసి ఎంత ఛార్జ్ అవుతుందో నీకు ఇస్తాను అని చెప్పి అని అన్నాడు. ఓకే సార్, ఓకే అన్న, వచ్చేస్తా అన్నా అని చెప్పిన. అట్లనే మార్నింగ్ వెళ్ళిన, ఇచ్చేసిన. ఆయన కొంచెం మిగాల్సిన అమౌంట్ కూడా నాకు ఇచ్చిండు. ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. అంటే దాంట్లో ఉన్న డాటా అంత వాల్యుబుల్ అన్నట్టు. అది ఒకవేళ వాల్యుబుల్ మిస్ అయిపోయింది అనుకో, చాలా లాస్ అయిపోతాడు కదా. ఆయన చాలా పెద్ద బిజినెస్ పర్సన్. అదంతా 10,000 15,000 సెల్లో కానీ అది పోతే పర్లేదు. కానీ దాంట్లో ఉన్న డాటా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. చాలా పెద్ద బిజినెస్ పర్సన్స్ తోటి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ మిస్ అయిపోతే చాలా లాస్ అయిపోతారు. ఈ 10,000 15,000 చూసుకుంటే లక్షల బిజినెస్ చేసేటోళ్ళు ఉంటారు కదా, అంత కాంటాక్ట్ అంతా మిస్ అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ కొత్త సిమ్ తీసుకోవాలి, అంత పెద్ద ఉంటుంది. సో కాబట్టి మనం అట్లా ఆలోచించాలి. ఎదుటి వ్యక్తి గురించి, ఎదుటి వ్యక్తి ఫేస్ చేసే ప్రాబ్లం, ఆ ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం ఎప్పుడైతే మనం ఆలోచించి రియలైజ్ అవుతామో మళ్ళీ దాన్ని అరే నా ఫోన్ కూడా పోతే ఇదే ప్రాబ్లం జరుగుతుంది, నా ఫోన్ పోతే ఎట్లా బాధపడతానో, నేను ఎంత బాధపడతానో అని మనం ఎప్పుడైతే రియలిస్టిక్గా మనం ఆలోచన విధానంతో మనం ముందుకెళ్ళి రియాక్ట్ అవుతామో, కస్టమర్ రియాక్షన్కు మనం రియాక్ట్ అవుతామో, అప్పుడు ఉండే అసలు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు, వేరే లెవెల్. ఎందుకంటే రేపు మన ఫోన్ పోయినా కానీ నో ప్రాబ్లం. మన ఫోన్ అంటే అంత అజాగ్రత్తగా కూడా ఉండకూడదు, దొంగలు కొట్టేసి అంత అజాగ్రత్తగా ఉండకూడదు. ఫోన్ పోతే ఏం కాదు, ఎస్పీగా అన్న దొరుకుతుంది, మనం ఇట్లుంటే అట్లా అనుకోకుండా. దొంగ కొట్టేసినాడు ఎప్పటికీ మనకి ఇయ్యాడు. ఫర్గెట్, ఎక్కడన్నా షాప్లో కానీ, ఎక్కడన్నా మాల్స్లో కానీ, ఎక్కడన్నా థింగ్స్ ఎక్కడన్నా ఫర్గెట్ అయితే అప్పుడు మనకు కంబ్యాక్ దొరికే అవకాశం ఉంటుంది అని నేను చెప్తున్నాను. అంతేగాని అట్లా ఎప్పుడు ఆలోచించద్దు. సో ఆ ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పిన. ఓకే, ఎనీవే ఈరోజు అయితే ఒక మంచి పని అయితే చేసిన. చాలా హ్యాపీ అయిపోయిండు, నేను కూడా ఫుల్ హ్యాపీ. ఆ జోష్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చిన. మీ కార్లలో కూడా మన డ్రైవర్ సోదరులు ఎవరైతే మా వీడియో చూస్తున్నారో, మీ కార్లలో కూడా ఇంపార్టెంట్ థింగ్స్, మొన్న వ్యాలెట్, ఇవాళ ఫోను, రేపు మీ కార్లలో ఖచ్చితంగా ఏవో థింగ్స్ మర్చిపోయి ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు వాటిని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయకూడదు. ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినాక లైఫ్లో నీకు గుర్తుపెట్టుకో,
నువ్వు ఏ లైఫ్లో ఇంతకుముందు ఈ వీడియో చూడకముందు ఏదైతే ఓన్ చేసుకున్న వస్తువులు ఏవైతే ఉంటాయో, నీది కానీ వస్తువు ఎప్పుడైతే నువ్వు ఓన్ చేసుకున్న వస్తువులు ఉంటాయి, అప్పటి నుంచి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో. దాని తర్వాత నా జీవితంలో నాది అనుకున్న వస్తువు నాది కాకుండా ఇది పోయింది, ఎన్ని పోయినాయి, ఏం వస్తువులు పోయినాయి, దాంతో పోల్చుకుంటే పెద్దదా చిన్నదా ఒకసారి మీరే రిమైండ్ చేసుకోండి. చాలా పెద్దవి ఉంటాయి. చాలా 10,000 వస్తువు మనం ఓన్ చేసుకుంటే 50 నుంచి లక్షలు పోయిన వస్తువులు ఉంటాయి. సో కాబట్టి మనం ఎప్పుడూ అట్లా మనం ఆశించకూడదు. ఇంకా పోతే మనదే 10 రూపాయలు పోతామే అన్నట్టుగా అట్లా ఆలోచన విధానంతో మెంటాలిటీతో ఉండాలి. కానీ అది ఎంతసేపు వాడిని సొంతం చేసుకుందాం, వాడిని మనకు దొరికితే మంచిగుండు, తీస్తే మంచిగుండు, ఇలాంటి ఆలోచనలు అయితే మనం ఉండకూడదు. ఎందుకంటే మనం సొసైటీకి మా సొసైటీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అంతే. క్యాబ్ డ్రైవర్స్ అంటే చాలా జెన్యూన్ ఉంటారా, అదే మనకు కావాల్సింది. ఎందుకంటే మంచి పేరు రావాలి మనకు. అంత ఇప్పుడు యూట్యూబ్లలో కూడా చూద్దాం, క్యాబ్ డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే వేస్ట్, డ్రైవింగ్ ఫీల్డ్ అంటే వరస్ట్, వాడు తాగుతాడు, తింటాడు, తిరిగిపోతాడు, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఆ అలవాటు ఉంటుంది, ఈ అలవాటు ఉంటుంది అనే పిల్లని కూడా ఇస్తలేరు. కానీ మన ఛానల్ ద్వారా మన వీడియోస్ చూసి ఆంటీలు అంకుల్స్ చాలామంది డ్రైవర్ సోదరులు మంచి హ్యాబిట్స్ నేర్చుకున్నారు, మంచి అలవాట్లతో ఉంటున్నారు. ఎందుకంటే నాకు కలుస్తున్నారు రోడ్ల మీద, ఏమన్నా అలవాట్లు ఉన్నాయా బ్రదర్ అంటే, లేవన్నా మీ వీడియోలు చూస్తుంటాను, నేను ఎలాంటి అలవాట్లు ఏం చేసుకోలేదన్నా. ఓకే, ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంది, ఎవరు ఎట్లున్నారు, ఏంటిది అబ్జర్వ్ చేసుకోవాలని. సో నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటా, అప్పుడప్పుడు మోటివ్ చేస్తూనే ఉంటా. అక్కడక్కడ కలిసిన కాడ నా వీడియో చూసి నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో. సో కాబట్టి వాళ్ళకి పిల్లని ఇవ్వండి, మంచిగానే సంపాదిస్తారు, మంచిగానే కష్టపడతారు. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది అందరూ తాగుబోతాయి, తిరిగిపోతాయి, అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎందుకంటే చాలా అప్డేట్ అవుతున్నారు, డ్రైవర్లు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు, అఫీషియల్గా మంచిగా చేసుకుంటున్నారు డ్యూటీ. కాబట్టి మీ పిల్లలు అంటే మీ కూతుళ్ళు, మీ అమ్మాయిలు, మీ పిల్లల బాధ్యత ఇక్కడ పెట్టి చూసుకునే అంత కెపాసిటీకి వచ్చారు. ఎందుకంటే నేనైతే 100-200% నేను చూసుకుంటున్నా నా భార్యను. నా సర్కిల్లో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా చాలా మంచిగా చూసుకుంటున్నారు. కాబట్టి అదే విధానంలో ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి మీరు చేయండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని తీయండి, ఓకేనా? ఎందుకంటే నా లైఫ్లో చాలా జరిగింది. ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డా, డ్రైవరా, డ్రైవర్ ఏం తక్కువ, ఏం చిన్న చూపు, ఏం తక్కువ, ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతాండు, వాడు చేసుకొని బతుకుతాండు, భార్య పిల్లలను సాదుతాండు. ఏంది ఆ కెపాసిటీ ఉన్నోనికి ఇవ్వండి చూసుకొని. డ్రైవర్ అంటే డ్రైవర్ అంటేనే అమ్మో అనేది ముఖం మారేసుకొని ఊరిపోయేటోళ్ళు, ఇంకా వ్యవసాయం చేసేటోళ్ళు, ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు ఫ్యూయల్ అప్డేట్, మళ్ళీ బుకింగ్ అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా, ఇదే సపోర్ట్ని మీరు నాకు అందించండి, ఓకేనా? ఇంకా సబ్స్క్రైబర్ కౌంట్ని పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, ఓకేనా? ఇంకా మరిన్ని అప్డేట్ తోటి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. సో అవుట్పుట్ కూడా పక్కాగా ఇస్తాను, అవుట్పుట్ కూడా వెయిట్ చేయండి. ప్రతి ఒక్కొక్కటి నేను కూడా ఫుల్ క్లారిటీగా వీడియోస్ చేస్తాను, క్లారిఫికేషన్స్ తోటి చేస్తాను, క్యాలిక్యులేషన్స్ తోటి చేస్తాను. సో ఎందుకంటే మీరు కార్లు అయితే కొనకండి, న్యూ బయర్స్ ఎవరైతే ఉన్నారో కార్లు అయితే కొనకండి. పర్సనల్గా నా సజెషన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ SPK Pranks నా ఇన్స్టాగ్రామ్ ఐడి SPK Pranks. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రీచ్ అవుట్ అవుతాను. అన్న నేను పలానా కార్ తీసుకోవాలనుకుంటున్నా, ఇంత డౌన్ పేమెంట్ చేయాలనుకుంటున్నా అని మీరు ఏదైతే తీసుకోముందు నాతో కొంచెం మీరు సజెషన్ తీసుకోండి. ఎందుకంటే వచ్చి రోడ్ల మీద ఇక చూడు, డే అండ్ నైట్ కష్టపడి నైట్ 2 గంటల వరకు చేసిపోతున్నా. నాకు వర్కౌట్ అంతసేపు చేస్తేనే నాకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. సో అది పరిస్థితి. ఏమైందారా? ఏం కాలేదంట, ట్యాక్సీ డ్రైవర్.
ల్యాంప్ పలిగినట్టుంది, వెనక బైక్ ఆయన గుద్దినట్టు. సో కాబట్టి సజెషన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎవరైనా సరే. సో కాబట్టి కొత్త కారు తీసుకోకండి. తీసుకునే ముందు అన్న నా పరిస్థితి ఇది, నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇది, కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర తీసుకోండి. ఎందుకంటే అనవసరంగా ఏం తెలియని అనాలోచనగా తీసుకొని బాధపడేదానికంటే కొంచెం సజెషన్ తీసుకోండి బ్రదర్. ఎందుకంటే రోడ్ల మీద చాలామంది తీసుకొని పెట్రోల్ వెహికల్ తీసుకొని ఖాళీగా బాతకాన్ని కొట్టుకుంటారు రోడ్ల మీద, కాళ్ళు డాష్ బోర్డ్ మీద పెట్టుకొని సెల్లు సీట్ వెనక కొనుక్కొని సెల్లో వీడియోలు గేమ్లు ఆడుకుంటా పండుకొని టైం వేస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలియదు. సో అలాంటి వాళ్ళ పరిస్థితుల్లో, అలాంటి వాళ్ళ దారిలో మీరు చేరకుండా నా వీడియో చూసే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సజెషన్ తీసుకోండి, ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే, మీరు అంతన్ని లక్షలు వేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకునే బదులు నేను మంచి సజెషన్ ఇస్తాను మీకు, ఓకేనా? మీకు మీ సిచ్యువేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఏంటిది అనేది సో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను, ఓకేనా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం, రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో మనం అయితే స్టార్ట్ అయిపోయినాము. మనకు ఒక పికప్ అయితే వచ్చింది, ఎక్కడ నాగారం నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. ఇక్కడికి సికింద్రాబాద్ వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకైతే రైల్లో 360 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ సికింద్రాబాద్లో దింపినాము. ఇక్కడ SD రోడ్డు, PED రోడ్లో, సరోజినీ రోడ్, దేవి రోడ్లో దింపినాము. సో మనకైతే ఒక పికప్ వచ్చింది, ప్రణీత్ అట. మరి ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తుంది పికప్. మా దగ్గరనే నాగేడు కొడదాం. చిన్న ట్రిప్ ఇది, మారేడుపల్లి వెళ్ళాలట. సో మనకైతే 200 క్యాష్ కలెక్ట్ వచ్చింది రైడ్లో. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది, తెల్లాపూర్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇట్స్ లాంగ్ ట్రిప్. సోమాట 30 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. 576 ఇస్తా అన్నాడు. మనకు అడిగి పోయినాక 550 ఇస్తాడో 520 ఇస్తాడో చూద్దాం. 1.8 కిలోమీటర్స్ ఉంది పికప్. లెట్స్ గో. సో మనకి రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. చిచిపాక్ మనాడు 25 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ చంద్రబాబు. ఫైనల్గా ఇదైతే పిక్ చేసుకున్నా, అపర్ణ సరోవర్ జర్నీ తట. లెట్స్ గో. సో మేడంకు 161 చూపించిందట. నాకు చూడండి ఎంత దారుణం. మేడం చూపించింది అయితే కొట్టింది, నాకు రావట్లేదు. ఇందాక 161 వచ్చింది రైట్. ఇందాక 123 వచ్చింది. సో పికప్ అయితే రాలేదు. మళ్ళీ మనకు 4 కిలోమీటర్ ట్రిప్ అయితే చిన్నది వచ్చింది, వెంకటేశ్వరరావు అట. లెట్స్ గో. సో ఈ రైడ్లో మనకు 113 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. ఎక్కడ ఉన్నాడు మనకు? మెయిన్ రోడ్లో ఉన్నాడు. లెట్స్ గో. సో మనకైతే ఒక పికప్ వచ్చింది సికింద్రాబాద్కు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే చూడండి మనకు 423 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఒక రైడ్ కూడా వచ్చింది, అమీర్పేటకి వెళ్ళాలట. మనోడు ప్లాట్ఫామ్ 1లో ఉన్నాడు. మనోడు ప్లాట్ఫామ్ 1 పెట్టి 10కి తీసుకొచ్చింది. ఏం చెప్పాలి చెప్పండి. అవునంటే మనకు గుర్రగా మాట్లాడతారు. పెట్రోల్ ఏం రాదు నాకు. CNG అయిపోయి నాకు పెట్రోల్ పడ్డది. ఇప్పుడు అమీర్పేట పోయి అక్కడి నుంచి కుకట్పల్లి పోయి కుకట్పల్లిలో కొట్టించుకోవాలి. దరిద్రం చూడండి, క్యాన్సిల్ చేసిండు అనుకుంటుంది. సో మనకైతే ఇక్కడ రెజిమెంటల్ బజార్ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది, ముషీరాబాద్ వెళ్ళాలట. సో అక్కడ డ్రాప్ చేసేసి CNG కొట్టించుకున్నాము. సో మనకైతే 168 వచ్చింది, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉండే. ఇంకో ట్రిప్ వచ్చింది భయ్య మనకు, కాప్రా వెళ్ళాలట. లెట్స్ గో. ఇక డ్రాప్ చేసేసి మనము CNG కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇక 1 కిలోమీటర్ ఉంది. లెట్స్ గో.